మొన్న ఎండాకాలంలో బగ్గ ఎండలు కొట్టి జనం కింద మీద అయ్యిర్రు. గాగడుకు ఏటన్న పోయి జరసేపు నీళ్ళల్లో ఆడొద్దామని అనుకుంటే ఒక్క కుంటలు కూడా నీళ్లు లేవ్వాయే. అందుకే అప్పుడు చేద్దామనుకున్న సంబరాన్ని జనం ఇప్పుడు చేస్తుర్రు. పైన జోరు వానలు పడుడుతోని బోగతా జలపాతం జోరుగా పారుతుంటే గా ముచ్చటెరకైన పర్యాటకులు శీతం వస్తుర్రట. మరి ఎందుకు ఆలస్యం, మనం కూడా అట్లా పోయొద్దాం పారి. అబ్బర కొడక, ఏమన్నున్నదా? జలపాతం చూస్తుంటేనే పోయి అండ్ల దుంకబుద్ధి అవుతుంది. గిట్ల సంబురపడదామనే గిల్లంతా తెలంగాణ నాగర అని ముద్దుగా పిలుచుకునే మన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బొగతా జలపాతంకు బండ్లు కట్టిర్రు. గుంపులకు గుంపులు నీళ్ళకు దిగి ఆహా ఓహో అనుకుంటా మురిసిపోతుర్రు. ఎక్కడోళ్ళు అక్కడ మునుక్కుంటా తేలుకుంటా ఫోటోలు గుంజుకుంటా తెగ సంబరపడుతుర్రు. ఎండాకాలంలో గిట్ల ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటా ఎగిరెగిరి దునుకుతుర్రు. పొల్లగాళ్ళు పొట్టగాళ్ళు పెద్దోళ్ళంతా జలపాత హోరు ఇనుకుంటా అడవి అందాలను చూసుకుంటా మురిసి ముప్పందు అయ్యిర్రు. ఇంకొందరు ఈగానికి బుగులువడో లేకుంటే ఈత రాకనో గాని పైకెంచే ఫోటోలు తీసుకుంటా చేరిర్రు. ఆయతరం నాడు సెలవు ఉండుతోని పట్నం కెంచి శీతం మందే పోయిర్రట. పోయి బండ్లు పక్కకు పెట్టి లోపలికి గిట్ల రాళ్ల మీద నడుచుకుంటా పోయిర్రు. మీది బాజు ఛత్తీస్గఢ్ దిక్కు జోరు వానలు పడుతుండేటోరకు బోగత జలపాతం నీళ్ల రువడు పెరిగిందట. ఇంకా కూడా పెరిగే మోకుందని వచ్చిన పర్యాటకులకు పైలమని అన్ని తీర్ల జాగ్రత్తలు చెప్పిర్రట. లోపలికి ఎక్కువ దూరం పోగలా అని ఇనుప కంచె కూడా కట్టిర్రట. ఏమన్నా ఎటమటమైతే ఎంటనే అరుచుకునేటట్లు ఇప్పటికే అన్ని తీర్ల సౌలతులు చేసిర్రట. చుట్టూ జుయ్యమని నీళ్ల సప్పుడు జోరుగా గుమ్మరిస్తుంటే జనం అంతా ఈలలేసుకుంటా కేకలు పెట్టుకుంటా పొద్దు తెలవకుండా గంతులేసిర్రు. ఒక ఆయతరం నాడే వరంగల్ ఇంకా హైదరాబాద్ కెంచి 25,000 మంది దాకా వచ్చిర్రట. మరి గింత మంచి ప్రకృతి అందాన్ని చూడకుండా ఎవళ్ళుంటారు గాని పోయేటోళ్ళు జర్రంతా పాయలంగా పోయిరర్రి.